గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా మరియు అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ జ్యోతి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, ఇప్పుడు ఆస్తమా అండ్ అలర్జీ సీజనల్ డిసీజెస్ అంటారు కదా, వింటర్లో ఎస్పెషల్లీ చాలా ఎక్కువగా ఉంటుంది. అవునండి. సో ఈ వింటర్లో ఆస్తమా అండ్ అలర్జీ పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్, అండ్ ఎలాగంటే ఎక్కువ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఎలాగా కాన్స్టెంట్గా ఎలా మెయింటైన్ చేయాలి? సో ఈ అంటే వింటర్ సీజన్స్లో కానివ్వండి ఆర్ శీతాకాలంలో వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అందులో ఈ ఆస్తమా అండ్ అలర్జీస్ అనేటివి బాగా కామన్గా చూస్తుంటాము. సో అందులో ఈ ఆస్తమా అనేది ఒక అంటే ఏదైతే శ్వాస అంటే కోశ ఇబ్బంది ఉంటుందో ఇది లంగ్కి ఒక ఎఫెక్ట్ అయ్యే దీర్ఘకాలిక సమస్య అనమాట. సో మన ముక్కులో కానివ్వండి ఆర్ ఊపిరితిత్తుల్లో ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో ఇవి ఏంటంటే డస్ట్ ద్వారా కానివ్వండి ఆర్ చేంజ్ ఇన్ వెదర్ అయినప్పుడు కానివ్వండి ఫుడ్ ద్వారా ఇది మన బాడీలోకి ప్రవేశించడానికి ఉంటుంది. సో ఇదేంటంటే మన శరీరంలోని వివిధ రసాయనాలు విడుదల చేయడం వల్ల అక్కడ ఆ శ్లేషపు పొర ఏవైతే ఉంటాయో మన రెస్పిరేటరీ ట్రాక్ట్ది కానివ్వండి ఆర్ లైనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాపు అనేది గురి అవ్వడము, దానివల్ల ఏంటంటే ఈ శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో ఇవి కుంచుకుపోవడము, దానివల్ల ఈ ఇబ్బంది అంటే లైక్ బ్రీదింగ్ ప్రాబ్లం కానివ్వండి ఆ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది మనము జనరల్గా ఆస్తమా అని అంటుంటాము. సో ఇటువంటి సీజనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అలాంటి లైక్ వింటర్ చేంజెస్ వల్ల వచ్చే ఏదైతే క్లోదింగ్స్ ఉంటాయో అంటే స్వెటర్స్ కానివ్వండి ఆర్ ఇలాంటిది వేసుకోవడం కానివ్వండి ఆర్ ఈవెన్ ఫుడ్ ఏవైతే ఉంటుందో అంటే బాగా ఎక్కువ కూల్ డ్రింక్స్ కానివ్వండి, కూల్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ఆర్ రెఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ కానివ్వండి ఆర్ ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉంటాయో ఇవి డెఫినెట్గా కొంచెం అవాయిడ్ చేస్తూ, కొంతమంది ఈవెన్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫుడ్ అలర్జీ కానివ్వండి నాన్ ఫుడ్ అలర్జీస్ అనేటివి కూడా ఉంటాయి. సో అలర్జీ అనేది ఎట్లా అంటే డస్ట్ అలర్జీ కానివ్వండి ఆర్ దుమ్ము ఇంట్లో చిన్న పని చేస్తున్నప్పుడు కానివ్వండి ఆర్ డస్ట్ ఏదైతే ఉంటుందో వాటి వల్ల బాగా తుమ్ములు రావడం అనేది, అండ్ ఈవెన్ ఫుడ్ అలర్జీస్ తీసుకుంటే కొంతమందికి ఏంటంటే మష్రూమ్స్ కానివ్వండి ఆర్ ఫిష్ కానీ చికెన్ కానీ సో ఇలాంటి వల్ల వచ్చే అలర్జీస్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి దూరంగా ఉంటే డెఫినెట్గా ఆ ఆస్తమా ప్రాబ్లం కానివ్వండి ఆర్ ఇలాంటి అలర్జీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక కామన్ పర్సన్కి ఆస్తమా వచ్చిందని అసలు లేకపోతే అలర్జీ వచ్చిందని అసలు ఎలా తెలుస్తుంది, అంటే కామన్గా కనిపించే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో సిమ్టమ్స్ జనరల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే అలర్జిక్ అనేది ఫస్ట్ స్టెప్ ఉంటుంది. సో అలర్జీ రైనైటిస్ కానివ్వండి ఇదేంటంటే జనరల్గా తుమ్ములు బాగా ఎక్కువ రావడం, అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా పొల్యూషన్లో అందరూ ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు అనేది 1 కానీ 2 అట్ ఎ టైం రావడం అనేది కామన్గా చూస్తుంటాము. కానీ ఎక్కువగా అంటే అలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి తుమ్ములు అనేటివి బాగా 5 to 10 టైమ్స్ కానివ్వండి ఈవెన్ 50 టైమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో స్నీజింగ్స్ అనేది బాగా ఎక్కువగా రావడము, కళ్ళు అనేది బాగా రెడ్నెస్ అనేది ఎక్కువ చూడడం, ఆడ ఎర్రగా అవ్వడము, దాంతోపాటు కళ్ళ నుంచి వాటర్ రావడము, అంటే బాగా దురదగా ఉండడం కానివ్వండి, ఇరిటేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా చూడడము, డైలీ మార్నింగ్ లేసినప్పుడు ఇలాంటి తుమ్ములతో పాటు ముక్కు ఏదైతే ఉంటుందో బాగా కారడం కానివ్వండి, ఇలాంటి వాటరీ కొరైజా అంటాం జనరల్గా. సో ఇలాంటి ముక్కు ఏదైతే ఉంటుందో డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడము, దీనివల్ల ఇరిటేషన్ అనేది ఉండడము, ఈవెన్ ఏదైతే ఉంటుందో నైట్స్లో ఎక్కువగా నేజల్ బ్లాకేజెస్ అంటే పడుకునేటప్పుడు గాలి పీల్చుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండడము, ఇలాంటి నేజల్ బ్లాకేజెస్ వల్ల ఏంటంటే వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే అలర్జిక్ రైనైటిస్లో మనం కన్సిడర్ చేస్తాం. ఇదే ఇంకా సీవియర్ స్టేజెస్కి వెళ్తే అప్పుడు డెఫినెట్లీ ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం. నమస్తే రమేష్ గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం నాకు చాలా రోజుల నుంచి అక్కడా ఉంది మేడం. ఓకే, లేదు అంటే ఎక్కువ ఈ చలికాలం వచ్చేటప్పుడు బాగా ఇదవుతుంది. ఓకేనండి, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 34 మేడం. ఓకే ఓకేనండి. సో దగ్గు ఏమైనా ఉంటుందండి? ఏంటండి? దగ్గు ఉంటుందా? దగ్గు ఉంటుంది మేడం, అలర్జీ కూడా ఉంటుందండి. అలర్జీ కూడా ఉందండి? ఉందండి, అలర్జీ ఉంటుంది, తుమ్ములు బాగా వస్తాయి మేడం. ఓకే, మామూలుగా ఈ అలోపతి కానీ ఆయుర్వేదం ఇంతకుముందు వాడామని మళ్ళీ చాలా వాడాలన్నారు. అప్పటి నుంచి కొంచెం ఇక మామూలుగా ఇది వాడుతుండే అండి. శ్వాస హాస్పిటల్ కూడా వెళ్ళాము. ఓకేనండి. కాంబిహేల్ అవి ఉంటే అప్పటికప్పుడు ఏమైనా వస్తే అలా అది యూజ్ చేస్తున్నాను మేడం.
యా డెఫినెట్గా అండి. సో ఆస్తమా ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది అని అంటున్నారు. దాంతోపాటు స్కిన్ అలర్జీస్ కానివ్వండి ఆర్ ర్యాషెస్ కూడా వస్తున్నాయి అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ దగ్గర రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా తగ్గడం వల్ల అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇనీషియల్గా ఏంటంటే ఇన్హేలర్స్ వాడడం వల్ల అక్కడ అప్పటికెప్పుడే అంటే లైక్ టెంపరీ రిలీఫ్ అనేది పొందుతున్నారు. కాబట్టి ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకి ఎట్లా ఉంటుందంటే జినోమ్ థెరపీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో జినోమ్ థెరపీ అన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని రూట్ కాజ్ అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత మీకు కాఫ్ సివియారిటీ కానివ్వండి, ఇప్పుడు బాగా ఎక్కువ దగ్గు ఉన్నప్పుడు ఇనీషియల్గా ఆ దగ్గు కానీ ఆయాసం కానివ్వండి ఆర్ స్కిన్ అలర్జీస్ ఏవైతే ఉంటాయో ఇనీషియల్గా మెల్లమెల్లగా తగ్గిస్తూ వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుందండి. ఈ రెసిస్టెన్స్ పవర్ లో అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవ్వడము, సో ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో అది పెంచడం అనేది జరుగుతుంది. సో ఒక కోర్స్ ఆఫ్ పీరియడ్ ఆర్ డ్యూరేషన్ వరకు వాడినట్లయితే ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం నమస్తే లక్ష్మీనారాయణ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం నాకు కొద్దిగా డస్ట్ ఎలర్జీ ఉంది మేడం. ఓకేనండి, ఎప్పటి నుంచి ఉంది ఈ అలర్జీ మీకు? దాదాపులో నాకు 10 years నుంచి ఉంది మేడం. 10 years నుంచి అండి. ఈ బస్తాలు కానీ లేకపోతే ఈ డస్ట్ బూజు ఇవన్నీ పడవు మేడం. ఓకేనండి, ఏమవుతుంది? బాగా గురక వస్తుంది మేడం. ఓకేనండి 2 years నుంచి వస్తుంది మేడం. ఓకేనండి, వీటితో పాటు ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమన్నా అంటే లైక్ ముక్కు కారడం కానివ్వండి, నేజల్ బ్లాకేజెస్ ఉండడం అట్లాంటివి ఉన్నాయండి? ఏం లేవు మేడం. ఓకే, స్కిన్ అలర్జీ ఏదైనా ఉంటుందండి ఫ్రీక్వెంట్గా? ఓకేనండి. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 38 మేడం. 38. ఓకే, సో ఈ అలర్జీ అనేది డస్ట్ అలర్జీ కానివ్వండి ఆర్ చిన్న ఇంట్లో దుమ్ము కానివ్వండి ఆర్ ధూళి కానీ ఆర్ ఈవెన్ పెట్ యానిమల్స్ ఏవైతే ఫర్ ఉంటాయో వీటి వల్ల వచ్చే అలర్జీ కానివ్వండి ఆర్ ఈవెన్ ఏసీ ఆర్ ఏదైతే కండిషనర్స్లో ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫ్రీక్వెంట్గా స్నీజింగ్ బాగా ఎక్కువ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ కానివ్వండి ఇమ్యూనిటీ తక్కువ అయినప్పుడు వీళ్ళలో ఐజీఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అంటే ఆ సెన్సిటివిటీ అనేది పెరగడం, హైపర్ సెన్సిటివ్ అవ్వడం ఇలాంటి రియాక్షన్స్కి. సో వీటి వల్ల ఏదైతే ఉంటుందో టెంపరీ రిలీఫ్ అనేది అప్పుడప్పుడే తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ అనేటివి వేసుకుంటుంటారు. బట్ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుతూ దాంతోపాటు ఇనీషియల్ ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో అవి డెఫినెట్గా హోమియోపతిక్ మందులతో తగ్గుతాయి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైనా అంటే ఐజీ టెస్ట్ కానివ్వండి, సిబిపి విత్ ఈఎస్ఆర్ లాంటివి ఏవైనా టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నా కూడా తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మెల్లమెల్లగా మీ రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుతూ ఇలాంటి డస్ట్ అలర్జీకి ఏదైతే ఉంటుందో కొంతమందికి ఫుడ్ అలర్జీస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి అలర్జీస్ అనేది కూడా డెఫినెట్గా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో శ్రీనివాస్, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నాకు అలర్జీ అవుతుంది, అయితే తుమ్ములు ఎక్కువ వస్తాయి, తుమ్ము దుల్లు పోయినాయి. మళ్ళా మనం బైక్ మీద వెళ్తుంటే మొత్తం ముక్కులో వాటర్ నీరు వస్తుంది మేడం. ఓకేనండి, సో ఇలాంటి ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇది మాకు ఒక 2 years నుంచి ఉంది మేడం. ఓకే, వీటితో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? తుమ్ములు వస్తాయి, ముక్కు నుండి నీరు కారుతుంది మేడం. ఓకేనండి, సో ఇదేంటంటే ఇనీషియల్గా దీన్ని మనము అలర్జిక్ రైనైటిస్ అని అంటాము. సో ఇదేంటంటే ఇనీషియల్గా అలర్జిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో లైక్ డస్ట్ కానివ్వండి ఆర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అక్కడ బాగా రెడ్నెస్ అనేది పెరగడము, అంటే కంట్లోంచి వాటర్ రావడం, ముక్కులోంచి వాటర్ రావడము, దురదగా ఉండడము, ఇరిటేషన్ ఆఫ్ ఐస్, కళ్ళల్లో బాగా ఇరిటేషన్ అనేది ఉండడము. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి జనరల్గా మనం అలర్జిక్ రైనైటిస్లో చూస్తుంటాము. ఇనీషియల్గానే అంటే ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడే వీటి ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా తీసుకుంటే ఇది మళ్ళీ ఫర్దర్ స్టేజెస్ అంటే లైక్ సైనసైటిస్కి వెళ్ళకుండా ఆర్ ఆస్తమాకి కానివ్వండి ఆర్ బ్రాంకైటిస్కి వెళ్ళకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే పొల్యూషన్లో ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి అందరికీ ఈ ప్రాబ్లం అనేది రాదు. ఎక్కువగా ఎవరైతే అలర్జిక్ ఉంటారో ఆర్ సెన్సిటివ్ ఉంటారో వాటికి ఈ ప్రాబ్లమ్స్ అనేది చూస్తుంటాము. సో ఇలాంటి వాటిలో వాళ్ళకి ఏదైతే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ ఉంటాయో ఇవి తగ్గిస్తూ వాళ్ళ ప్రతి ఒక్క ఇమ్యూనిటీ అనేది పెంచుతూ డెఫినెట్గా ఇలాంటి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే ఫేస్లో మాస్క్ కానివ్వండి ఇలాంటిది వాడుతూ కానివ్వండి డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రేమ్ కుమార్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ప్రేమ్ కుమార్ గారు. హలో మేడం. హలోనండి, హలో చెప్పండి మేడం. మీ జలుబు బాగుంటుంది మేడం. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి జలుబు ఇది? 2 years నుంచి. ఓకే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? దగ్గు వస్తుంది మేడం బాగా. ఓకే, ఇంకా లైట్ గా దమ్ము ఉంటుంది మేడం. ఓకేనండి, సో 2 years నుంచే ఉందండి ఈ ప్రాబ్లం మీకు? అవును మేడం, అవును. స్కిన్ అలర్జీ బాగా వాటర్ కారుతుంది మేడం.
వాటర్ ఉంటుంది, ఓకేనండి. ఓకే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే లైక్ డస్ట్ పడకపోవడం కానివ్వండి, ఫుడ్లో కొన్ని ఐటమ్స్ పడకపోవడం అలాంటిది ఏమైనా ఉందండి? డస్ట్ ఎలర్జీ ఉంటుంది. డస్ట్ అలర్జీ అనేది ఉంటుంది, ఓకేనండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 30 మేడం. 30. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆర్ కూల్ ఎన్వైరన్మెంట్కి బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కానివ్వండి, చేంజ్ ఇన్ వెదర్ చేంజ్ అయినప్పుడు కానీ ఫుడ్లో ఎలాంటి మార్పులు వచ్చినా కూడా కానివ్వండి, ఆర్ ఇలాంటి ఏవైతే ఎక్స్పోజ్ ఏదైతే అవుతారో డస్ట్కి, వాటి వల్ల ఈ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ చూస్తుంటాం. సో ఇనిషియల్గా ఏంటంటే కఫ్ కానీ కోల్డ్ కానీ ఇవన్నీ అలర్జీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ అలర్జీ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మనకి జినోమ్ థెరపీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇనీషియల్గా ఆ కోల్డ్ కానీ కాఫ్ సివియారిటీ అనేది కొంతమందికి ఏంటంటే కాఫ్ అనేది బాగా ఎక్కువ నైట్ టైంలో వస్తుంది. దాంతోపాటు ఆయాసం అంటే లైక్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానివ్వండి, ఆర్ పిలి కూతలు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇనీషియల్గా తగ్గిస్తూ ఏవైతే డస్ట్కి అలర్జిక్ ప్రోన్ ఉంటారో వాళ్ళకి ఆ సెన్సిటివిటీ కానివ్వండి అవి తగ్గించడం, దాంతోపాటు ఇలాంటి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి ఆర్ కాంప్లికేషన్స్ అనేది తగ్గిస్తూ మెడికేషన్ అనేది ఇస్తారండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో వీరన్న గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం మా బాబుకు 10 years ఉంటుంది మేడం. ఓకేనండి. 2 years నుంచి జలుబు వస్తుంది మేడం, కంటిన్యూగా తగ్గట్లేదు. ఓకే, అది ఎంత మెడిసిన్ వాడినా కూడా తగ్గట్లేదండి. ఓకేనండి. సో టెస్ట్లు ఏమైనా చేయించారు ఇది వరకు? టెస్ట్ చేయించామండి కానీ నార్మల్ గా వస్తుంది తగ్గుతుంది అంటున్నారండి, తగ్గట్లేదు మేడం. ఓకేనండి. సో జనరల్ గా ఏంటంటే కంటిన్యూగా జలుబు 2 years నుంచి అసలు రోజు ఎప్పుడు తగ్గదండి, ఏ సీజన్ లో కూడా తగ్గట్లేదు. కంటిన్యూస్ గా ఉందండి? ఓకే, ఆయాసం ఏదన్నా అనిపిస్తుందండి? దగ్గు ఏమైనా ఉందా దాంతో పాటు? ఆయాసం అలాంటిది ఏం లేదు మేడం, ఓన్లీ జలుబు ఒకటే. జలుబు ఒకటే ఉంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో జలుబుకి చాలా రీజన్స్ అనేటివి ఉంటాయి. సో ఇనీషియల్గా అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఆర్ నేజల్ పాలిప్స్ అంటే ముక్కులో కండ అనేది పెరగడం కానివ్వండి, ఆర్ దాంతోపాటు సైనసైటిస్ ప్రాబ్లం కానివ్వండి, ఆర్ డిఎన్ఎస్ ప్రాబ్లం అంటే ముక్కు దూల ఏదైతే ఉంటుందో అది వంకరగా ఉండడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనకి జలుబు అనేది ప్రాబ్లము కామన్గా చూస్తుంటాం. సో ఇది ఏ ప్రాబ్లం అంటే లైక్ కాజ్ ఏదైతే ఉందో అది చూసుకుంటూ మీకు మెడికేషన్ ఇవ్వడము. ఈవెన్ చిన్నపిల్లలు ఏంటంటే అప్పుడప్పుడే అంటే 2 to 10 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ప్రాబ్లం అనేది అంటే అలర్జీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి వల్ల యాంటీహిస్టమైన్స్ కానివ్వండి ఆర్ యాంటీబయాటిక్స్ ఏవైతే వాడుతున్నారో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఇక్కడ చాలా డిగ్రేడ్ అయ్యి లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీన్ని బూస్టప్ చేస్తూ ఈ ఇనీషియల్ కోల్డ్ కానివ్వండి ఆర్ కాఫ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తూ అది పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉంటుందండి. ఒకసారి అయితే మీ బాబు తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అప్రోచ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, దివ్యవాణి గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. మా పాపకి 11 సంవత్సరాలండి. ఓకేనండి. అయితే తనకి బాగా జలుబు ఉంటుంది మేడం. ఓకే. అయితే మాకు డౌట్ వచ్చి చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. ఓకేనండి. తనకి ముక్కులో చిన్న కండలాగా వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అన్నారండి. ఓకే అమ్మా. అది ఇప్పుడు అది ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఓకే. అయితే అంతవరకు పాప కొంచెం బ్రీతింగ్ తీసుకోవడం అది నోట్తోనే తీసుకుంటుందండి నైట్ పడుకునేటప్పుడు. ఓకేనండి. అది ప్రాబ్లం గా ఉంటుందండి, టాబ్లెట్స్ అయ్యి సరిగా తీసుకోదు. ఓకేనమ్మా. ఓకే, అదే మీరు ఏమన్నా సలహా ఇస్తారేమోనని చేశానండి. డెఫినెట్గా అమ్మా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో జలుబు కానివ్వండి ఆర్ అలర్జీస్ ఏవైతే ఉంటాయో చిన్నగా అంటే లైక్ 2 years నుంచి 10 years పిల్లలకి బాగా ఎక్కువ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది 10 years లోపలనే తగ్గిపోతుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉండడం వల్ల అక్కడ ఆ అలర్జీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ లైఫ్ లాంగ్ అంటే ప్రాబ్లం అనేది చూపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏంటంటే మీరు చెప్పినట్టు నేజల్ పాలిప్ ఏదైతే ఉందో అంటే బాగా ముక్కులో కండ పెరగడము, దానివల్ల రాత్రి పడుకునేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, మౌత్ బ్రీదింగ్ అంటే నోటి నుంచి శ్వాస తీసుకోవడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా చూస్తుంటాము. వీళ్ళ వల్ల ఏంటంటే యాంటీహిస్టమిన్స్ కానివ్వండి ఆర్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ దాంతోపాటు ఏదైతే వెయిట్ గెయిన్ కానివ్వండి ఆర్ హైట్ కానివ్వండి ఇలాంటిది కూడా తగ్గుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మీకు న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయమ్మా. ఇవి ఎలాంటి సర్జరీ కూడా అవాయిడ్ చేస్తూ ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి
ముక్కులో కండ ఏదైతే ఉంటుందో పాలిప్ అనేది ష్రింక్ అవ్వడానికి కూడా మీకు మెడికేషన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి అయితే మీ పాపని తీసుకొని కన్సల్ట్ అవ్వండి, డీటెయిల్డ్ కేస్ హిస్టరీ అనేది తీసుకోవడము, దాంతోపాటు ఆ పాలిప్స్ అనేది ఉందా, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే లైక్ అడెనాయిడ్స్ అనేది కూడా ఉంటుంది చిన్నపిల్లల్లో, సో ఆ ప్రాబ్లం ఉందా, సో ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడము, దాన్ని బట్టి డయట్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి అడ్వైస్ చేయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్తే శంకర్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి శంకర్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, నాకు డస్ట్ ఎలర్జీ, కొంచెం ఈ సిగరెట్ స్మెల్ కానీ అగరబత్తి స్మెల్ కానీ ఇవి పడేది మేడం. ఓకే, అట్లయితే ఇంటర్నేషనల్ హోమియోపతిలో మెడిసిన్ వాడుతున్నాను. ఓకేనండి. ఇప్పుడు 2 months అయింది. ఓకే, అట్లయితే మొన్న ఒకసారి పెయిన్స్, జస్ట్ మొగల పెయిన్స్ అవి వచ్చేసి, ఓకే, అట్లయితే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వేసుకున్నాను. ఒక 1 పూటే వేసుకోవాలి కదా, పిల్లైతే వేసుకున్నాను. ఓకే, అది కాకుండా మళ్ళీ ఈ మధ్య ఏంటంటే మొన్న మెడిసిన్ అయిపోయినాయి మేడం. ఓకే, మళ్ళీ పోలేదు నేను ఇంకా. అట్లయితే సైడ్ కు, రైట్ సైడ్ కు ఇక్కడ ఛాతీలో కొంచెం నొప్పి వస్తుంది మేడం, బుక్క కాడ. ఓకే, ఓకే మేడం. ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే మెడిసిన్స్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో డైలీ 1 time తీసుకున్నది 3 times తీసుకున్నారు అని అంటున్నారు. సో జనరల్గా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. మీరు బాగా అంటే లైక్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడిరు, రైట్. సో దాన్ని బట్టి ఏంటంటే అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. జనరల్గా చెస్ట్ పెయిన్ అనేది ఐదర్ యాసిడిటీ ప్రాబ్లం కానివ్వండి, ఆర్ టైంకి సరిగా తినకపోవడం వల్ల కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లం వల్ల వచ్చి ఉండొచ్చు. సో మెడిసిన్స్ అనేది ఎట్లాగో అయిపోయినాయి అని చెప్తున్నారు కదా, సో ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఏదైతే మెడిసిన్ అంటే లైక్ అలర్జీ కోసం వాడుతున్నారో అది కంటిన్యూ చేస్తే అలర్జీ కానివ్వండి, దాంతోపాటు ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పులు ఏవైతే ఉంటాయో అవి కూడా మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడు అలర్జీస్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, అందులో అసలు మేజర్ ఎక్కువ ప్రాబ్లమెటిక్ అలర్జీస్ ఏమున్నాయి, అండ్ అలర్జీని లైట్గా తీసుకోవచ్చా, లేకపోతే ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఉంటాయి? సో అలర్జీ ఏదైతే ఉంటుందో బేసిక్గా ఏంటంటే డస్ట్కి పడకపోవడం కానివ్వండి, సో ఇటీవల వచ్చే స్నీజింగ్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ స్కిన్ ర్యాషెస్ అంటే చిన్న బాడీ ఆల్ ఓవర్ బాడీ మీద కొంచెం దద్దులు రావడం కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల బాగా దురద అనేది ఉండడం. సో ఇనీషియల్ అలర్జీ ఏదైతే ఉంటుందో ఇది కంటిన్యూస్గా క్యారీ అయ్యే వరకు అంటే బాగా ముక్కులోంచి వాటర్ కారడము, నేజల్ బ్లాకేజెస్ ఒకవేళ ఫ్రీక్వెంట్గా 2 to 3 years వరకు ఉండడము, ఇలాంటి వల్ల ఏంటంటే అలర్జిక్ సైనసైటిస్ కింద మారే అవకాశం ఉంటుంది. సో సైనసెస్ అంటే ఏంటంటే మనం ఏదైతే బోన్ గ్యాప్స్ ఉంటాయో ఆర్ ఏవైతే ఎయిర్ స్పేసెస్ ఉంటాయో వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ పేషెంట్కి ఏంటంటే రెగ్యులర్గా ఏదైతే ఉంటుందో చేంజ్ ఇన్ వెదర్ వల్ల వచ్చే అలర్జీస్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే నేజల్ బ్లాకేజెస్ ఎక్కువగా ఉండడం, దాంతోపాటు హెడేక్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఫేస్ మీద అంటే లైక్ పెయిన్ రావడము, ఈవెన్ స్కిన్ ర్యాషెస్ రావడము, సో ఇలాంటిది సైనసైటిస్ కింద మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇనీషియల్గానే ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ఈ సైనసైటిస్ అనేది ఈవెన్ బ్రాంకైటిస్ కానివ్వండి ఆర్ ఆస్తమాకి కూడా దారి తీసే అవకాశం ఉంటుందండి. ఓకే, ఖమ్మం నుంచి నెక్స్ట్ ఇంకో కాలర్ వెయిటింగ్. హలో నమస్తే సయ్యద్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, మార్నింగ్ లేవగానే కంటిన్యూగా తుమ్ములు వస్తాయి మేడం. ఓకేనండి. హలో చెప్పండి మేడం. ఓకే, తుమ్ములు దాంతోపాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు మేడం, మార్నింగ్ లేవగానే కంటిన్యూగా 20-30 తుమ్ములు వస్తాయి మేడం. ఓకే, దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది మేడం. మార్నింగ్ ఏం చేయాలి మేడం? ఓకేనండి. జలుబు ఏదన్నా ఉంటుందా, దగ్గు ఉంటుందా? ఏముండదు మేడం. ఓకే, తుమ్ములు కంటిన్యూ వస్తే కొంచెం మీ ముక్కులో నీరు కాస్తా ఉంటుంది. ఓకేనండి. ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం మీకు? నాకు ఈ సమస్య ఒక 5-6 months నుంచి మేడం. ఓకేనండి. సో ఇనీషియల్గానే 5-6 months నుంచి ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ ఒక రెసిస్టెన్స్ పవర్ అనేది మెల్లమెల్లగా తగ్గిస్తూ అక్కడ ఐజీఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇలాంటి డస్ట్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు మీ బాడీ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి నార్మల్ కాకుండా అక్కడ హైపర్ సెన్సిటివ్గా మారుతున్నాయి. సో అందుకే ఇక్కడ స్నీజింగ్ అనేది బాగా ఎక్కువ రావడం, డస్ట్కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు కంటిన్యూస్గా మార్నింగ్ లేవగానే ఒక 15 to 20 times అనేది తుమ్మడం, దాంతోపాటు ఇది ఇనీషియల్గా ఉంటుంది. సో ఇనీషియల్గా ఇలాంటి వాటికి ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా కోల్డ్ కానివ్వండి, ఈవెన్ సైనసైటిస్ కింద కూడా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా దీని గురించి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో
శ్రీనివాస్ గారు చెప్పండి మా కొడుకు గిట్లా ముక్కులా గిట్లా ఒక దిగు కోసు వరుగుతుంది. ఓకే, అయితే మరి దాన్ని ఏం చేయించమంటారు? డెఫినెట్గా అండి. మీ బాబు ఏజ్ ఎంత ఇప్పుడు? ఏజ్ 17-18 ఉంటాయి. ఓకే, ఓకేనండి. ఈ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇప్పుడు మన 20-25 రోజులు అవుతుంది. 25 రోజుల నుంచే ఉందా అండి? తుమ్ములు కానీ జలుబు కానీ బాగా ఎక్కువ రావడం, కళ్ళ నుంచి వాటర్ రావడం అనేది ఉందండి? కొంచెం తుమ్ములు వస్తున్నాయి. ఓకే, ఓకేనండి. సో ఇలా ప్రాబ్లం ఏదైతే ఉందో నేజల్ పాలిప్ అని జనరల్గా అంటుంటాం. సో బాగా దీనికి ఏంటంటే తుమ్ములు బాగా ఎక్కువ రావడము, వాటరింగ్ ఆఫ్ నోస్ కానివ్వండి, ఐజ్ అంటే ముక్కు నుంచి వాటర్ బాగా ఎక్కువ రావడం, కళ్ళ నుంచి వాటర్ రావడం. సో ఇదేంటంటే ఇనీషియల్గా ఏదైతే ఉంటుందో అలర్జీ లాగా కనిపిస్తూ మళ్ళీ ఆ ముక్కులో కండ ఏదైతే ఉందో అది పెరిగే అవకాశం ఉంటుందండి. డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సర్జరీ లేకుండా ఇలాంటి పాలిప్స్ ఏవైతే ఉంటాయో అవి మెడిసిన్ తోటి డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, ఇప్పుడు డాక్టర్ అలర్జీ అండ్ ఆస్తమాకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? జనరల్గా ఎంత మెడిసిన్స్ వాడినా మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, సో పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం లేదా వీటికి? సో అలర్జీస్ కానివ్వండి ఆర్ ఈవెన్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఇది ప్రివెన్షన్గా మీరు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడినట్లు కనుకైతే డెఫినెట్గా సైనసైటిస్ కానీ బ్రాంకైటిస్ కానీ ఆస్తమాకి మారకుండా ఉంటుంది. ఒకవేళ ఈవెన్ ఆస్తమాలో కూడా ఏంటంటే కొన్ని గ్రేడ్స్ అనేటివి ఉంటాయి. సో మైల్డ్ కానీ మోడరేట్ కానీ సివియర్ గ్రేడ్స్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా మైల్డ్ అన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి సీజనల్ అటాక్స్ ఏదైతే ఉంటుందో చేంజ్ ఇన్ వెదర్ వల్ల కానివ్వండి ఆర్ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అప్పుడప్పుడు రావడం అనేది మనం మైల్డ్లో చూస్తుంటాము. మోడరేట్ దాని ఒకటి ఏంటంటే ఎవ్రీ 1 monthకి 1-2-3 times అట్లా రావడము. సివియర్ అనేది ఏంటంటే డైలీ వీళ్ళకి ఈ అటాక్స్ అనేది ఉండడం. సో ఈ కండిషన్ని బట్టి వీళ్ళకి అంటే ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి వీళ్ళకి మెడికేషన్ అనేది ఇవ్వడము, దాంతోపాటు సివియారిటీ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా తగ్గిస్తూ వాటి యొక్క పేషెంట్ యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచడము. ఈవెన్ కొంతమందికి ఏంటంటే జెనెటిక్ అంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. సో పేరెంట్స్లో ఒకవేళ ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్కి క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా హిస్టరీ ఉన్నప్పుడు ఏంటంటే ఇనీషియల్గానే ఇలాంటి అలర్జీస్ పిల్లలకు వచ్చినప్పుడు డెఫినెట్గా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది అప్రోచ్ కనుకైతే అక్కడ పూర్తిగా అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల వచ్చే కంప్లీట్ కేర్ అనేది కూడా డెఫినెట్గా ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆస్తమా అండ్ అలర్జీ పేషెంట్స్ అంటే కొన్ని స్మెల్స్ పడవు, లేకపోతే డస్ట్ అలర్జీ, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో ఇనిషియల్గా ఏంటంటే కొంతమందికి ఏంటంటే అలర్జీస్ అనేటప్పటికి ఫుడ్ అలర్జీస్ కానివ్వండి ఆర్ నాన్ ఫుడ్ అలర్జీస్ కూడా ఉంటాయి. సో అలర్జీస్ అనేది ఏ రకమైన అలర్జీ ఉంది అంటే డస్ట్ కానివ్వండి ఆర్ దుమ్ముకుందా, లేదంటే ఫుడ్లో కూడా కొంతమందికి చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాంటిది పడకపోవడం వల్ల అక్కడ ర్యాషెస్ రావడము. సో ద టైప్ ఆఫ్ ఏదైతే ఉందో అలర్జీ అది చూసుకుంటూ వీళ్ళకి మెడికేషన్ అనేది ఇవ్వడము. ఒక కోర్స్ ఆఫ్ పీరియడ్ వరకు వీళ్ళకి మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది పెరగడము, ఈవెన్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఏంటంటే వీళ్ళ ఒక రెసిస్టెన్స్ పవర్ కానివ్వండి ఇమ్యూనిటీ అనేది పెరగడము ఇలాంటివి చేస్తూ డెఫినెట్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే మనకి జీనోమ్ థెరపీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లమ్ యొక్క రూట్ కాజ్ తెలుసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అక్కడ కంప్లీట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆస్తమా అండ్ అలర్జీ చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం ఎక్కువగా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి అసలు రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఇనీషియల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో ఏంటంటే అలర్జీస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఆస్తమా ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటాము. సో ఇది ఏంటంటే 2 to 10 years మధ్యలో ఉన్న పిల్లలకి ఎక్కువగా చూస్తుంటాము. ఇది ఈవెన్ ఏంటంటే ప్రీమేచ్యూర్ బేబీస్ ఎవరైతే ఉంటారో అంటే లైక్ 7 monthsలోనే డెలివరీ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడము ఆర్ ఈవెన్ ప్రీవియస్ జెనెటిక్ హిస్టరీ అంటే పేరెంట్స్లో ఒకవేళ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనము మెడిసిన్ అనేది వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుతూ ఇప్పుడు ప్రెజెంట్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ కోల్డ్ కానివ్వండి అలర్జీస్ కానివ్వండి వాటికి ఏదైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో లైక్ ఇన్హేలర్స్ కానివ్వండి ఆర్ యాంటీహిస్టమైన్స్ కానివ్వండి యాంటీబయోటిక్స్ వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా హోమియోపతిక్ మందుల ద్వారా ఒక న్యాచురల్ వేలోనే పూర్తిగా తగ్గిస్తూ బేబీ యొక్క అంటే లైక్ పేషెంట్ యొక్క హెల్త్ కానివ్వండి రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుతూ ఈవెన్ హైట్ కానీ గ్రోత్ కానీ ఏదైతే ఉంటుందో అది కూడా పెంచే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు పిల్లల్లో ప్రాబ్లమ్స్, ఇంకా ఓల్డ్ పీపుల్లో కూడా ఎక్కువగా ఆస్తమా అది ఎస్పెషల్ ఈ సీజన్లో వస్తుంటుంది కదా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉందా? సో డెఫినెట్గా ఈ ఆస్తమా అనేది మనకి సివియారిటీని బట్టి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళలో ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువ ఉండడము, నైట్ పూట నిద్ర అనేది లేకపోవడము, ఈవెన్ అంటే లైక్ ఆక్సిజన్ అనేది అంటే లైక్ శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండడము, దగ్గు అనేది బాగా రాత్రిపూట ఎక్కువ రావడము, పిల్లి కూతలు అనేటివి ఉంటుంది. సో వాటి యొక్క సివియారిటీ
సివియారిటీని బట్టి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో లైక్ కాఫ్ కానివ్వండి ఆర్ వీజింగ్ ఏదైతే ఉంటుందో ఆర్ ఫ్రీక్వెంట్గా తరచుగా కోల్డ్ ఎక్కువ రావడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని బట్టి సిమ్టమ్స్ని బట్టి వీళ్ళకి మెడికేషన్ ఇవ్వడం వల్ల అక్కడ ఆ సివియారిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గుతూ ఈవెన్ కంప్లీట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి సుధాకర్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం, మాకు మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తున్నాయండి, దాంతో పాటు ముక్కు నుండి నీరు కారుతుంది, 2 నోస్ బ్లాక్ అయిపోతున్నాయి. ఓకేనండి, ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య మీకు? మేడం, ఇది ఒక 2 years నుంచి ఉందండి. మామూలుగా ఈఎన్టీ దగ్గర కన్సల్ట్ అయితే ఒక 2-3 months వరకు మెడిసిన్ ఇస్తే అప్పటి వరకు క్యూర్ అయ్యి మళ్ళీ రీకంటిన్యూ అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 28 మేడం. ఓకేనండి, దగ్గు ఆయాసం ఏమైనా ఉంటుందండి? అవును, దగ్గు వస్తుందండి. ఓకే, సో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గడం మళ్ళీ ఇంకా అంటే లైక్ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది దగ్గు అనేది? ట్రీట్మెంట్ అయ్యి అంటే మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10-15 days తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకేనండి, సో ఇదేంటంటే జనరల్గా ఇనీషియల్గా కోల్డ్ కానివ్వండి ఆర్ ముక్కులోంచి వాటర్ కారడము అండ్ నేజల్ బ్లాకేజెస్ అనేది ఎక్కువగా ఉంది. రాత్రిపూట ఏంటంటే ఈవెన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడము, కాఫ్ అలాంటిది ఎక్కువగా ఉండడము. ఇదేంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాగుండడం మళ్ళీ 15 days కానివ్వండి ఆర్ 1 monthకి రీకవర్ అవ్వడము, ఇలాంటిది ఏంటంటే జనరల్గా మనము అలర్జిక్ బ్రాంకైటిస్ కేసెస్లో చూస్తుంటామండి. సో ఇనీషియల్గా ఏదైతే సివియారిటీ ఉందో ఆ కాఫ్ ఏదైతే ఉందో అది తగ్గిస్తూ వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తూ పూర్తిగా ఏదైతే ఉందో రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుతూ మీకు కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది అడ్వైస్ చేస్తూ అక్కడ ఏంటంటే మీకు డైటరీ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ ఏదైతే అడ్వైసెస్ ఉంటాయో అది ఇవ్వడం జరుగుతుందో ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఆస్తమా అండ్ అలర్జీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.